తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను, రాహు కుంభరాశి, శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి, అలాగే ఈ యొక్క కన్యలో రవి, కుజుడు, బుధుడు ఇద్దరు కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది. ఈ కారణాలుగా మనకి 12 రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు. ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారము చాలా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. హెల్త్ బాగుండలేదు, నిద్ర సరిపోవడం లేదు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు మానసిక అశాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా పెళ్లి చేసుకున్నా సరే పెళ్ళం బాధ, ఇంటికి వెళితే అప్పుల బాధ, బయటికి వెళ్తే పెళ్ళం బాధ, ఈ రకంగా ఉందన్నమాట. కాబట్టి ఎలాగోలాగా మీరు చేసినటువంటి కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ జరుగుతున్నాయి. కోర్టుల వరకు వ్యవహారాలు చాలామంది వెళ్తున్నారు. ఆ వ్యవహారాల్లో కర్కాటక రాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత మీరంతా కూడా ధనాన్ని సైలెంట్గా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రభుత్వం నుంచి చక్కటి గుర్తింపులు మీకు లభిస్తాయి. అలాగే కుజదోష ప్రభావం అనేటటువంటి దీని ద్వారా కుజుడు అర్ధాష్టమ కుజుడు ద్వారా యాక్సిడెంట్లు అవ్వడానికి, మీకు చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే బళ్ళు నడుపుతున్నారో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించడం ద్వారా మీకు అదృష్టం అనేటటువంటిది మీకు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చెడగొట్టాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా సరే వక్ర మార్గాల ద్వారా అవనేయండి, లేదా మీదైన స్టైల్ ద్వారా అవనేయండి, మీరు ఈ పని అనేటటువంటిది మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శుక్ర జపం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.